గోదావరి గట్టిపోయిన మూవీ కంప్లీటెడ్. ఆ టైటిల్తో సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ ఏ మూవీలోదో కమెంట్ సెక్షన్లో పెట్టండి. అసలే ఎండలని ఏసీలో కూర్చొని మూవీ చూద్దాం అనుకుంటే ఒక్క సినిమా లేదు. సరే, ఈ మూవీ ట్రైలర్ కొంచెం ఇంట్రెస్టింగ్గా బాగానే ఉందని పోతే చూశాక మాత్రం కంప్లీట్ రివ్యూ చూడండి, మీకే తెలుస్తుంది. ఇప్పుడు డైరెక్ట్గా మూవీలోని బాగున్నవి బాగోని విషయాల గురించి మాట్లాడుకుందాం. హీరో బాగున్నాడు, హీరో మరదలు బాగుంది, హీరోయిన్ కూడా బాగుంది. ఇక ఆ లొకేషన్ చూస్తే మరో కేరళ అని చెప్పొచ్చు. గోదావరి సైడ్ చెప్పక్కర్లేదనుకోండి. ఇంకా ఆ స్లాంగ్ మంచితనం అని ఆ స్లాంగ్కి సబ్ హెడ్డింగ్ ఇవ్వచ్చు. అండ్ మూవీకి హైలైట్ అంటే కామెడీ. వచ్చిన ప్రతి సీన్ పేలింది, బాగా రాసుకున్నారు. దానితో పాటు లవ్ సీన్స్. ఈ లవ్ అంటే ఏదో ఈజీ అనుకుంటారు కానీ అదే అసలైన కష్టం. ఇద్దరికి కనెక్షన్ క్రియేట్ చేయాలి, లవ్ సెట్ చేయాలి, లవ్ సీన్స్ సెట్ చేయాలి. అబ్బో, మామూలు పని కాదు. అవి బాగా కుదిరాయి ఇక్కడ. అండ్ ఇక పెర్ఫార్మెన్సెస్ చూస్తే వన్ అండ్ ఓన్లీ సుదర్శన్ గారు చాలా రోజుల తర్వాత సరైన రోల్ చేశారు. పెర్ఫార్మెన్స్తో సంపేశారు. అండ్ ఆ పక్కన సపోర్ట్గా ఉన్న కసిరెడ్డి గారు అండ్ వైవా రాఘవ్ గారు. దానితో పాటు మర్దల్ రోల్. లెంత్ తక్కువైనా ఉన్న టైం మాత్రం మామూలుగా ఉండదు. ప్రతి ఒక్కరూ ఎరక్కొట్టేశారు. ఈ మూవీకి మెయిన్ అంటే స్లాంగ్. టైటిల్ అండ్ లొకేషన్కి తగ్గట్టు అది లేకపోతే బిస్కెట్ అయ్యేది. అది చాలా కేర్ తీసుకున్నారు. అసలు హీరో అయితే ఫస్ట్ మూవీకి దీనికి సంబంధమే లేదు, కంప్లీట్ వేరియేషన్ చూపించారు. మూవీలో సాంగ్స్ కూడా ఓల్డ్ టచ్ ఇస్తూ వినేలా బాగా కంపోజ్ చేశారు. ఇక నెగిటివ్స్లోకి వెళ్తే ఒక టైం వరకు అంతా బాగుంటుంది, ఆ ఫ్లో సడన్గా కట్ అయిపోతుంది. అక్కడ నుండి డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. అండ్ వచ్చే సీన్స్ కూడా ఏదో ఆర్టిఫిషియల్గా ఫీల్ చేసినట్టు ఉంటుంది. దానివల్ల ఎమోషన్ మిస్ అయింది. ఆ సీన్స్ కన్నా ప్రతి ఒక్క క్యారెక్టర్ ఎలాంటి వారు అనేది స్టార్టింగ్లో చూపించారు. దాని రిలేటెడ్ ఏమైనా సీన్స్ క్రియేట్ చేసి క్యారెక్టర్కి ఎండింగ్ ఇచ్చుంటే బాగుండేది. అండ్ జస్టిఫికేషన్కి రీజన్ కూడా అంత వర్త్ అనిపించదు. ఇది మూవీ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.